నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. సీనియర్ సిటిజన్ కార్డు గురించి విన్నారా? ఈ కార్డు ఎలా తీసుకోవాలి? తీసుకున్న తర్వాత దీనివల్ల ఉపయోగాలేంటి? ఈ సీనియర్ సిటిజన్ కార్డు తీసుకోవడానికి అర్హత ఏంటి అని చాలామంది అడిగారు. దాని గురించి వివరిద్దామని ఈ విధంగా వీడియో చేస్తున్నా. 60 అంతకంటే ఎక్కువ వయసున్న స్త్రీ పురుషులు సీనియర్ సిటిజన్ కార్డు తీసుకోవడానికి అర్హులు. ఈ కార్డు ఆన్లైన్ ద్వారా సీనియర్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి. మీ జ్యూడిక్షన్లో ఉండే తహసీల్దార్ ఆఫీస్ నుంచి లేదా మున్సిపల్ ఆఫీస్ నుంచి. ఈ కార్డు రావడానికి 7 నుంచి 30 రోజులు పడుతుంది. సీనియర్ సిటిజన్స్ కార్డు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటో తెలుసుకుందాం. ఏజ్ ప్రూఫ్ 60 సంవత్సరాలు పైగా మీకు వయసు ఉంది అని చెప్పడానికి పాన్ కార్డు కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కానీ ఫైల్ చేయాలి. ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ పెట్టాలి. అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్, కరెంటు బిల్లు కానీ, టెలిఫోన్ బిల్లు కానీ, రేషన్ కార్డు కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ ఫైల్ చేయాలి. అదేవిధంగా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పెట్టాలి 3. మెడికల్ డీటెయిల్స్, మీరు ఏవే మెడికల్ బిల్స్ ఉన్నాయి, ఏ డాక్టర్ దగ్గర నుంచి మీరు ఎగ్జామినేషన్ చేయించుకుంటున్నారు, ఏ డాక్టర్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, ఆ సర్టిఫికేట్లన్నీ కూడా జతపరిచి ఫైల్ చేయాలి. వెంటనే ఈ విధంగా సీనియర్ సిటిజన్స్ అథారిటీస్ రెస్పాన్స్ అవుతాయి, సీనియర్ సిటిజన్స్కి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాయి అని బహిరంగంగా చెప్తున్నారు. కాబట్టి గతంలో లాగా సీనియర్ సిటిజన్స్ సఫర్ అవ్వకండి. మీ బాధలు ఏదైనా ఉంటే సంబంధిత అధికారుడికి కాల్ చేయండి, మెయిల్ పెట్టండి, ఫిజికల్గా పర్సనల్గా వెళ్ళండి, మీ కష్టాలు చెప్పుకోండి. ప్రభుత్వం ఇమీడియట్గా మీకు రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి ప్రతి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇంకా మౌనంగా ఉండకండి.